కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్పై నోరెత్తని గులాబీ లీడర్లు. ఈ నోరా ఇంకెక్కడ ఒక్కడొక్కడు ఎట్లా మూసుకురు తెలుసా, అన్ని మూసుకొని పారిపోయారు. ఇక బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించిన కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా ఢిల్లీ వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందేనైనా బీఆర్ఎస్లో అంతర్గత చర్చ అంటూ కవిత అరెస్ట్ అయి నెల రోజులైనా కూడా ఒక్కడు కూడా అటువైపు చూసిన పాపన పోలే. ఓ అబ్బో ఆయన ఏం చేసారు తెలుసా, ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తా అని చెప్పినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఏది అని అడిగిండు కేటీఆర్. ఇట్లా లొల్లి చేసిండు ఇట్లా పట్టుకొని పేపర్లు చూపించుకుంటా ట్రాన్సిట్ వారెంట్ ఏదని ఏదో సినిమాలో బ్రహ్మానందంగా అరిచినట్టు అరిచాడు. ట్రాన్సిట్ వారెంట్ కావాలి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి తీసుకోవాలంటే అది కావాలి. అవన్నీ లేకుండా వాళ్ళు వచ్చిర్రని చెప్పి ఆ రోజు మాత్రం ఆగం చేసిండు. మరి ఇవాళ ఏమైంది, 30 రోజులు అవుతుంది నీ చెల్లె జైల్లో ఉండి. పలకరించినావా మరి పోయి? ఎందుకు పలకరిస్తలేరు? ఇడిచిపెట్టిరా మరి. లేకపోతే ఎట్లాగూ దొంగ అని మీరు కూడా ఫిక్స్ అయ్యారా, పబ్లిక్ ఎట్లాగో ఫిక్స్ అయిపోయారు. అందుకే ఎప్పుడు జైల్లో పెడతారని అడిగిర్రు. అట్లే బీజేపీ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు, తప్పు చేసింది కాబట్టే జైల్లో నూకిర్రు అని చెప్పి. ఇంట్లో లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనైనా బీఆర్ఎస్లో అంతర్గత చర్చ. కల్వకుంట్ల కవిత అరెస్టు అంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మార్చి 15న ఆమెను హైదరాబాద్లో ఈడీ అరెస్టు చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అరెస్టు అక్రమమని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్టు చేస్తారంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడడం లేదు. ఇక బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించలేదు, ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళి ఆమెను పరామర్శించలేదు అంటూ ఎందుకు పోతలేడో చెప్పాలనా? కేసీఆర్ కవితను పరామర్శించడానికి పోకపోవడానికి ఒక కారణం చెప్పాలనా? బిడ్డ చేసిందే తప్పు, పోయిందే తీహార్ జైలుకి. ఈ దేశంలో మహిళలు ఎంతమంది పోయినరో లేదో మాకు తెలియదు, కానీ మన రాష్ట్రంకి అయితే మొట్టమొదటి మహిళ. ఎంత అంటే ఇక ఇంతకు మించిన రికార్డు లేదు. ఇక నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఎవరు ఉండరు. ఓ 10-20 ఏళ్ళ తర్వాత ఎవరన్నా మళ్ళీ ఈమె లెక్క తేలొచ్చు, కానీ అప్పటిదాకా అయితే ఎవరు ఉండరు. సో అంత ఘనకార్యం చేసిన కవితని పోయి కలిసేస్తే చరిత్రహీనుడవుతాడని తెలుసు కేసీఆర్కి. తన తప్పు అసెంబ్లీలో ఏం చెప్పాడు తెలుసా, బిడ్డ చేసినా కొడుకు చేసినా తప్పే, వాళ్ళనైనా సరే నేను జైలుకు పంపుతా అని చెప్పిండు. ఇవాళ జైలుకు పోయి కనుక కలిసేస్తే ఆ మాటకి అర్థం ఉండదు. కాబట్టి రేపు పొద్దున విపరీతంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఒక భయంతో మాత్రమే కేసీఆర్ పోతలేడు. పోవాలని ఉండే యాక్చువల్గా ఆయనకి, పోవాలని ఉన్నా పోలేని పరిస్థితి. బిడ్డ మీద ప్రేమ గుంజుతుంది. బిడ్డ కూడా అనుకుంటుందట, ఏమేమి మా బాబుకు పట్టిలేదు అసలు, నన్ను విడిచిపెట్టేసిర్రిగా. అరే నిమిషానికి 5 లక్షల రూపాయలైనా ఇచ్చి లాయర్ను పెట్టినా వాదించి నన్ను బయటకు తీసుకురావచ్చు, కనీసం బెయిల్ కోసం అన్న వాదించమని గట్టిగానే అడుగుతూ ఉన్నారు. ఆమెకి బెయిల్ వస్తలేదు, ఏది వస్తలేదు. నెల రోజులైనా మర్చిపోయినరు. చిప్పకూడు తింటుంది, కడిగిన ముత్యం లెక్క అయిపోయింది. ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క అయిపోయింది జైల్లో ఉండి.